వివిబి 9 న్యూస్ ఛానల్ జగ్గైపేట. రామ్కో సిమెంట్స్ లో ఘనంగా వాలీబాల్ ఆటల పోటీలు. కర్మాగారంలో పనిచేసే కార్మికుల మేఘాని క్రీడాకారులతో పాటు కళలో కూడా మంచి నైపుణ్య పాఠవాలు అందించారు. జగ్గైపేట రిపోర్టర్ పిఎసి రామస్వామి. రాజా గ్రూప్ ఆఫ్ రామ్కో ఫౌండర్ వారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రామ్కో సిమెంట్స్ కర్మాగారంలో ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పాలని, ఇదే విధానాన్ని కొనసాగించాలని అనుకుంటున్నామని ఫరూక్ మహమ్మద్ అన్నారు. విజేతలుగా నిలిచిన నాగార్జున సిమెంట్, రామ్కో సిమెంట్, జువారీ సిమెంట్స్ విజేతలకు బహుమతులు అందజేశారు. రామ్కో సిమెంట్ ప్రెసిడెంట్ ఆసిఫ్ కుమార్ శ్రీవాస్తవ, ఏఎఫ్జీ ఎస్వి ఆర్కే మూర్తిరావు, ఏఎఫ్జీ ఎస్విపి వర్క్స్ ఫరూక్ మహమ్మద్, జిఎంఏ ఈఏ మండా రామకృష్ణ సాయి సీనియర్, డీజీఎం హెచ్ఆర్ మాట్లాడుతూ, మేము కార్మికులమే కానీ క్రీడాకారులుగా కూడా రాణిస్తామని నిరూపించిన క్రీడాకారులను అభినందించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్లో వివిధ సిమెంట్ కర్మాగారముల వివిధ హోదాలలోని ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీడాకారులను అభినందిస్తూ మునుముందు జీవితంలో మరెన్నో మంచి విజయాలు సాధించి ఆయా కర్మాగారాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు అభినందించారు. A big round of applause for Nagarjuna Cements. Big congratulations to them for being the winner of this tournament. My greetings to Ramco Cements also for a runner-up position, and greetings to Juari Cements for wonderful performance. Nagarjuna Cement, they were all the time favorite and excelling in all the games. Well done, great show by you all. My message to other teams, please practice more and better luck next time. We will again meet here and hope that very soon you all will come out with flying colors. Also, the great enthusiasm over here by Gents Club members, school children and Ladies Club members, those who were present here in good numbers to cheer up all the players all the time. In fact, at one point of time I saw more of a ladies cheering than the gents available here. So all together it was a wonderful time, and as of now I feel how these 3 days passed up so quickly. The tournament maybe next time, maybe one day longer with many teams. Yeah. వాలీబాల్ టోర్నమెంట్ 2024 కి ఇచ్చేసినటువంటి అన్ని సిమెంట్ ప్లాంట్స్ కి, అన్ని సిమెంట్ టీమ్ కి, వాలీబాల్ టీమ్ కి, మన ఎంప్లాయీస్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ 3 days నుంచి మనందరికీ ఒక పండగ వాతావరణంలా ఉంది. రియలీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. ఫౌండర్ పిఎసి రామస్వామి ఫౌండర్ డే అనేది ఒక రామ్కో అందరికి ఒక ఫెస్టివల్ లాంటిది. సో ఫెస్టివల్ అంటే మేము ఎంజాయ్ చేయడం, మేము తింటాం, మేము. సో అందుకని ఈ యొక్క ఫెస్టివల్ ఇద్దరితో పాటు జరుపుకుంటే బాగుంటుందని ఒక ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది. మధ్యలో సమ్ పీరియడ్ స్టాప్ అయింది. అగైన్ మన మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగింది. అండ్ మేనేజ్మెంట్ అవసరం హృదయపూర్వక అభినందనలు. ఈ ఎంతటి ప్రయాణమైనా కానీ మన గమ్యం వస్తే ఆగిపోక తప్పదు. చంద్రయాన్ వదిలిపెట్టారు, ఎన్నో రోజులు ప్రయాణం చేసి చంద్రుడి మీద దిగింది చివరికి. కాబట్టి ఈ 3 రోజులు 18వ తారీఖు మొదలైనటువంటి ఈ పండుగ ప్రయాణం ఇవాళ ఈ రకంగా ఈ కోలాహలమైనటువంటి ఈ జనసందోహం మధ్యలో ముగుస్తూ ఉన్నది ఆనందకరంగా. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారని కాదు, అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. ఇందాక మన హీరో కృష్ణ గారు చెప్పినట్టుగా ఇంతమందికి అన్నదమ్ములు ఉన్నారు, సిమెంట్ అన్నదమ్ములు అని చెప్పి. జనరల్గా మనం ఏ సెమినార్కు ఎక్కడికి కలుస్తాం, అక్కడ మళ్ళీ సిమెంట్, క్లింకరు, షట్ డౌన్, బ్రేక్ డౌన్, మెయింటెనెన్స్
మనం అవన్నీ మర్చిపోయి నిన్న నిజంగా నాకు అనిపించింది ఆ ఆడిటోరియంలో మన మిత్రులందరూ కూడా ఫుల్లీ అన్వయింగ్ అయ్యారు. ఆ ప్రోగ్రామ్ ఏదో మనం ఆనందించాలని పెట్టినటువంటిది కాదు, ఫన్ కోసం పెట్టినటువంటిది. ఆ పెట్టిన వాళ్ళని పాడనీయకుండా మనమే పాడి డాన్స్ చేసి రకరకాలుగా వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మొత్తాన్ని వెలికి తీశారు చూడండి. అది మనకు కావాల్సింది, ఆరోగ్యానికి అవసరమైనటువంటిది. కాబట్టి ఆట మాత్రమే కాదు, మేము పాట కూడా చేయగలం అని చెప్పి నిరూపించారు మీరందరూ కూడాను. ఈ ఆట ఎంత ఉత్సుకతతో మీరు ఆడారో, ఒక టీం ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో మెలకువలు మిగతా ఆటగాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, ఆట చేతగాని వాళ్ళు, ఆట తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఆనందం కలిగింది. ఎంతమంది కూర్చొని చూస్తున్నారో చూడండి. దానికి మీ ఆట అనేటువంటిది ఆహ్లాదమే మాత్రం కాదు, వినోదాన్ని పెంచింది అని చెప్పడం కోసం మా పానీపూరి బండి వచ్చి నించుంది. జనరల్గా మేము సినిమాలు వేసినప్పుడే వస్తుంది ఆ పానీపూరి. అది వచ్చిందంటే అర్థం ఏంటంటే పిల్లలంతా వచ్చారు. ఇందాక ఎవరు చెప్పుకుంటారు వెనకాల, ఒకడంటాడు ఇది వాలీబాల్ రా అంటున్నాడు, ఇంకోటి కాదురా ఇది ఫుట్బాల్ రా అంటున్నాడు. ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా ఈ ఆటను చూసి వినోదాన్ని ఆనందించారంటే మీరు ఇచ్చినటువంటి వినోదం, కోరుకునే వాళ్ళకి వినోదం. అలాగే Sir, please, with a smile. అలాగే